సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలో నిన్న డార్మిటరీ కూలిపోయినటువంటి సందర్భంలో పెను ప్రమాదం తప్పిపోయింది. 100 మంది స్టూడెంట్స్ ఉండాల్సిన సమయంలో వాళ్ళు ఆడుకోవడానికి బయటికి పోయినప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఆ శిథిలాల కిందనే డార్మిటరీ ఉన్నటువంటి వాళ్ళకి సామాను కూడా మొత్తం దాని కింద పడిపోయింది. మొత్తం మీద 100 మంది ఉండాల్సిన విద్యార్థులు ఆ సమయంలో ఒక్కరు కూడా లోపల లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పని చెప్పుకోవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా మంత్రి సందర్శించి ఈ యొక్క స్కూల్ ఏతుందో చాలా పురాతనమైనది, దీన్ని వెంటనే డిస్మెంటలింగ్ చేయాలని చెప్పారు. అందులో భాగంగానే ఈ రోజున ఉదయం నుంచి కూడా ఇక్కడ ఈ యొక్క శిథిల మొత్తాన్ని కూల్చే ప్రయత్నం స్కూల్ అయితే కూల్స్తూ ఉన్నారు. మనతో పాటు ఇక్కడ డిఈఓ ఉన్నారు, వెంకటేశ్వర గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మొత్తం ఇలాంటి స్కూల్స్ మన జిల్లాలో ఎన్ని ఉన్నాయి? నేను చూసిన ప్రమాదం మనం చూసాము. శిథిలావస్థకి చేరినటువంటి భవనాలను కూల్చేయాలని గతంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఎందుకు కాలయాపన జరుగుతుంది? ఎన్ని స్కూల్స్ ఉన్నాయి మొత్తం మీద మనకి ఇలాంటి శిథిలావస్థ జిల్లాలో? మన దగ్గర టోటల్గా 1264 స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి. ఇందులో దాదాపుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 1,09,000 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు ప్రభుత్వ బడులలో. మనం గతంలో వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేశాము, ఎక్కడెక్కడ మైనర్ మేజర్ రిపేర్స్ ఉన్నాయి అనేటువంటిది. అక్కడ అంతకుముందు జరిగినటువంటి మన ఊరు మనబడి కార్యక్రమంలో ఎత్తినేమి, తర్వాత లేటెస్ట్గా ఒక 714 స్కూల్స్లో మరి ఏఏపీసీ ద్వారా మైనర్ రిపేర్స్, తర్వాత ఎలక్ట్రిఫికేషన్, డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి టేకప్ చేశాం. ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాల వలన దానివల్ల కూడా మనము రిపోర్ట్ అనేటువంటిది తీసుకున్నాము ఆల్రెడీ. ఏమైనా స్కూల్స్ కూల్చేశారా? గత 2-3 సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకున్నారు. శిథిలావస్థలకు ఉన్న భవనాన్ని కూల్చివేయకుండా కాలయాపన చేయకూడదు, అందులో పిల్లగాళ్ళు కూడా ఆడుకోనివ్వకూడదు, పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి, పాములు ఉంటాయి, వెంటనే కూల్చే నిర్ణయం కూడా జరిగింది జడ్పీలో 2-3 సంవత్సరాల క్రితం. ఎందుకు ఇప్పటివరకు ఒక్కడిగా కూల్చలేపారు? కూల్చారేమన్నా? ఇంతవరకు అవి కూర్చోలేదు. ఎక్కడెక్కడైతే సౌండ్నెస్ సర్టిఫికేట్ తీసుకున్నామో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో కూడా వాటిదంతా కూడా గ్రామ పంచాయతీల ద్వారా డెమాలిషన్ చేశాము. కాకపోతే కరెక్ట్గా ఫిగర్ అనేటువంటిది తెలియదు ఎక్కడెక్కడ కూల్చారనేటువంటిది. అదే కాకుండా ఈ సంఘటన మరి నిన్న జరిగినటువంటి సంఘటన అనుకోకుండా అదృష్టవశాత్తు ఆ డే టైంలో జరిగింది కాబట్టి పిల్లలంతా కూడా లైఫ్ సేవ్ అయ్యాయి అనేటువంటిది. అంతేకాకుండా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు అందరితో కూడా ఒక వీసీ అనేటువంటిది ఏర్పాటు చేశారు. అంటే స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు అదర్ డిపార్ట్మెంట్స్ ఏసీ, బీసీ, తర్వాత మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ తోటి ఈరోజు ఏవైనా ఇట్లా అన్సేఫ్ కండిషన్స్ ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో మరి డేటా అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. దీని మీద ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎక్కడైతే అన్కండిషన్స్ ఉన్నాయో వాటిని డేంజర్ జోన్స్గా గుర్తించమనేటువంటిది. అదేవిధంగా మైనర్ రిపేర్స్ ఏమన్నా ప్రపోజ్ చేయమన్నారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఈరోజు చూసాం సార్, నిన్న జరిగింది ప్రమాదం, విద్యార్థులందరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పొరపాటున ఆ డార్మెటరీలో విద్యార్థులతో మాత్రం చాలా పెద్ద ప్రమాదం జరిగేది. కానీ ఇలా ఉదయం పూట ఈ శిథిలాన్ని తొలగించే పనులు కావచ్చు, ఈ స్కూల్ తొలగించే పనులు కావచ్చు, డార్మెటరీ ఖాళీ చేయించే పనిలో కూడా విద్యార్థులు ఉపయోగించారు. మీ దృష్టికి వచ్చిందా? అది రాలేదు, ఎందుకంటే ప్రిన్సిపల్ గారు ఉన్నారు. అందరికీ అప్పుడే మనం వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు వాళ్ళది ఏవైతే లాగేజ్ అనేటువంటిది ఉందో అది తీసుకున్నటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళతో పనులు చేశారు, బీరువాలు కూడా ముంచారు. మేము చూస్తే విజువల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. లేదు సార్, ఆ విధంగా ఉంటే దానికి క్షమాపణ అడుగుతున్నాం. దాని గురించి క్షమాపణ కాదు, చర్యలు తీసుకుంటారు అధికారులు. ఇక్కడ ఎవరైతే సిబ్బంది ఉందో తీసుకుంటాం. ఇది పరిస్థితి. మొత్తం మీద చూసుకుని నిన్న పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత శిథిలాలను తొలగించే పనులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే భవనాలు కూల్చివేయ సిద్ధంగా వాటి కూల్చివేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఏదైతే విద్యార్థులతో పనులు చేయించారో వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా చర్యలు తీసుకుంటాను కూడా డిఓ చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, మునిపల్లి నుంచి.